కూటమి పాలన ప్రభుత్వం మొదలుపెట్టి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది అయ్యింది. ఏదైతే ఈ యొక్క ఇద్దరు కలిసి కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రజాగణం మేనిఫెస్టో చూపించి ఇవన్నీ మేము చేస్తాము, ప్రతి వాళ్ళకి ఇంటింటికి తిరిగి వాళ్ళ కార్యకర్తలతోటి నాయకులతోటి బాండులు పంపించి మరి ఏంటి ఉమ్మడి మేనిఫెస్టో, బాబు షూరిటీ, మరి భవిష్యత్తు గ్యారంటీ అని వాళ్ళందరూ కూడా తీసుకెళ్లి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలదీస్తా ఉన్నాం. ఇవాళ రైతులకి మద్దతు ధర లేదు. ఏదైతే నిరుద్యోగ భృతి 3000 ఇస్తా ఉన్నాం ప్రతి ఒక్కడికి, ఆ యొక్క నిరుద్యోగ భృతి గురించి ఒక్క మాట మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. మరి స్త్రీ శక్తి, మహిళా శక్తి అని ప్రతి మహిళకి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా మరి పెన్షన్ పెడతా ఉన్నారు. ప్రతి మహిళకి 18,100 రూపాయలు ప్రతి నెల ఇస్తా ఉన్నారు. వీటన్నిటిని ఏం చేసావు బాబు, ఏం చేసావు పవన్ కళ్యాణ్ అని అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఇవాళ మరి పరిస్థితి, రైతులు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. ముందు కట్టలు వేసుకుందామంటే ఈరియా కట్టలు లేవు, ఏ పని చేసుకుందామన్నా ముందుకు పోయే పరిస్థితి లేదు. సబ్సిడీలు ఏమైనాయో తెలియదు, ఒక పట్టా ఇచ్చిన పాపం లేదు, ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చిన పాపం లేదు, ఏది చేసిన పరిస్థితి లేదు. ఇదివరకు ప్రభుత్వంలో ఉంటే సబ్సిడీ అంటే, ఇన్పుట్ సబ్సిడీ అంటే మొత్తం కూడా సీజన్ వచ్చేటానికి రెడీ చేసే పరిస్థితి. ఇవాళ కూటమి ప్రభుత్వంలో కాలువలు చూస్తూ ఉంటే వచ్చే ఏడు ప్రభుత్వానికి ఈ రైతులు ఈ వ్యవసాయం చేయాలా వద్దా అని సకాలంలో నీళ్ళు వస్తాయా లేవా అని అడిగే పరిస్థితి ఉంది. ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచుకునేసరికి అయిపోయింది. ఇవాళ ఈ చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, కూటమి ప్రభుత్వానికి అమరావతి పట్టింది కానీ జనం ఆర్తనాదాలు పట్టించుకోవాలా. అట్టడుగునున్న ప్రజానికానికి ఇవాళ ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అందే పరిస్థితి లేకుండా ఉంది. ఇవాళ ఈ 2 సంవత్సరాల పాలనలో జరిగింది ఏందయ్యా అంటే, అచ్చలో మా జనాన్ని ఎవడైతే ప్రశ్నించినాడో వాడిని గొంతు నొక్కే పరిస్థితి, విధ్వంసకరమైన పాలన చేస్తా ఉంది. ఏదైతే ఈ మేనిఫెస్టో జరిగిందో ప్రజాపక్షాన ప్రజల వంతు ప్రతిపక్షం గళం విప్పి మాట్లాడుతూనే ఉంటాం, పోరాటం చేస్తూనే ఉంటాం. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు నిలదీస్తూనే ఉంటామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరికీ చేసిన కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.